చూస్తే అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి రాజమార్గాలకు లైన్ క్లియర్ అయింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉండవల్లి నుంచి ప్రత్యామ్నాయంగా 2 రోడ్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రాజధానిని హైవేతో అనుసంధానం చేయనున్నారు. రైట్, అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాజధాని అమరావతి రాజమార్గాలకి లైన్ క్లియర్ అయింది. కొద్దిసేపటి క్రితమే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన టెండర్లను కూడా పిలిచింది. E13 అండ్ E15 రోడ్లకు టెండర్లు పిలిచింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. E13 రోడ్డుకు 384 కోట్ల రూపాయలు, E15 రోడ్డుకు 70 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. అయితే ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి వరకు కూడా వచ్చి ఆగిపోయింది. అక్కడి నుంచి అక్కడ రైతులకు స్థలాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ E13, E15 రోడ్లను రాజధాని నుంచి తీసుకువచ్చి నేరుగా నేషనల్ హైవేతో కలపాలి అని చెప్పి కూడా TRDA నిర్ణయించింది. దీనివల్ల రాజధానికి నేషనల్ హైవేతో అంటే ముంబై కోల్కతా నేషనల్ హైవేతో అనుసంధానం కలుగుతుంది అని కూడా అధికారులు భావించారు. దీంతో E13, E15 రోడ్లకు వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించి ఈ రోజు టెండర్లు పిలిచారు. ఎయిమ్స్ పక్క నుంచి 2 రహదారులు నిర్మించి జాతీయ రహదారి కలపాలని నిర్ణయించారు. ఈ మార్గాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, రిజర్వ్ ఫారెస్ట్, రైతులు కూడా తమ స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపారు. పైగా ఈ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి భూ సమీకరణ విధానం కిందనే రైతులు భూములు తీసుకు ఇచ్చేందుకు కూడా వాళ్ళు ముందుకు రావడంతో వెంటనే ఈ 2 రోడ్ల నిర్మాణం ప్రారంభించాలని కూడా TRDA నిర్ణయించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ను వెంటనే టెండర్లు పిలవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 రోడ్లను కూడా 24 నెలలలోపు నిర్మించి ఇవ్వాలి అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థలకు టెండర్ షెడ్యూల్లో నిబంధనలు విధించారు. ఈ 2 రోడ్లు పూర్తయితే రాజధానికి ప్రస్తుతం ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి వరకు వచ్చి ఆగి అక్కడి నుంచి కూడా కరకట్ట రోడ్లో గుండగా వచ్చి మోడల్ కృష్ణవేణి మోటల్ దగ్గర జాతీయ రహదారికి ఎక్కుతున్నారు. ప్రస్తుతం ఈ 2 రోడ్ల నిర్మాణం వల్ల అడ్డంకులు తొలగిపోయి ఎయిమ్స్ పక్క నుంచి కూడా E13, E15 రోడ్లు వచ్చి నెంబర్ 16 నేషనల్ హైవే అంటే చెన్నై కోల్కతా నేషనల్ హైవేతో కూడా అనుసంధానం అవుతాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగిపోవడంతో పాటు రాజధానికి జాతీయ రహదారితో అనుసంధానం కలుగుతుంది అని చెప్పి ఈ 2 రోడ్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించి వెంటనే టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.